హాయ్ అండి. నిన్న ఎపిసోడ్‌లో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడింది చూస్తే నిజంగా హార్ట్ టచింగ్ అని అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళ జీవితానికి అప్లై అవుతుంది అని అనిపిస్తుంది. నిజమే కదా! మనం ఎవరిని అన్యాయం చేయకుండా, మన వలన ఎవరు నష్టపోకుండా మనం ముందుకు రావాలి. అంతేగాని ఎవరినో మోసం చేసేసి మనం ముందుకు రాకూడదు. అదే అర్థంలో అదే మీనింగ్‌గా చెప్పారు. కళ్యాణ్ కూడా అదే విధంగానే ప్రవర్తిస్తున్నాడు చాలా వరకుని. నా ఉద్దేశం ప్రకారం ఎవరికైనా మాటిస్తే ఆ మాట ప్రకారమే నడుచుకుంటాడు. తర్వాత తనకి ఎవరికైనా హెల్ప్ చేసినా మళ్ళీ తన దగ్గర నుంచి ఆశించడు. నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తాడు. కానీ సుమన్ శెట్టి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి కంటైనర్ ట్రేస్‌ని తీసేసినా, ఏం చేసినా సరేను కళ్యాణ్ అయితే అంత ఫీల్ అవ్వడు. తను ఒకటి చెప్తాడు గూడా, నేను ఎవరికైనా చేస్తాను మళ్ళీ వాళ్ళు నాకు ఇవ్వాలని కోరుకోనని చెప్పేసి. అదే తనుజ గూడాతో చెప్తారు కదా! నేనేమన్నా చేసావు నువ్వు అందుకే చేరిచ్చాను అంటుంది కదా! అప్పుడు ఏమంటాడు కదా! లేదు నేను ఏమి నీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అని అంటాడు. అది. చాలా నిన్న జరిగిన దాంట్లో బెస్ట్ నాకు కళ్యాణ్. వాళ్ళ ఫాదర్‌ది నాకనిపిచ్చింది. ఆయన చెప్పిన మాటలు అవిని చాలా బాగున్నది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అవుతుంది కదా! కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరిది మీకు సంచాలకుగా తనూజ ఫెయిల్ అయిపోయిందా? ఒకవేళ మీకనిపిస్తే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ప్లీజ్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నవాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి అంతే. మీరు అనుకోవచ్చు దీనికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, దీనికి ఏమిటి లైక్ చేయడం అని చెప్పేసి. నిజమే మీరు అనుకున్నది. కానీ లైక్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తది. ఆహా! చూసిన ఒక 10 మందిలోనన్నా ఒక నలుగురు, ఐదుగురన్నా నాకు లైక్ చేస్తారు. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందండి అంతే. ఒకళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పేమీ లేదు కదా! అందుకనే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అయింది కదా! కెప్టెన్సీ టాస్క్‌లోనే తనూజ ఫెయిల్ అయిందా అంటే డెసిషన్ కరెక్ట్‌గానే ఇచ్చింది. రీతూకే ఇచ్చింది. కానీ తను సంచాలకుగా చెప్పడంలో కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయింది. దాంట్లో కొంచెం సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి మనం. ఎందుకంటే ఆ స్టెప్స్ అవి పెడుతున్నారు కదా! ఫస్ట్ నిజంగా కెప్టెన్సీ టాస్క్‌లో సుమన్ శెట్టిది మాత్రం గ్రేట్. ఒక్కసారి వేసాడు కిందనన్నీ పడిపోయాయి. రీతు అసలు వేయలేదు. వేయకుండా టపటపా పడిపోయాయి. అందరూ అనుకుంటే ఇదేంటి మ్యాజిక్ అని చెప్పేసి అనుకున్నారు. పడిపోయాయి తనవి. తను ట్రై చేసింది కానీ పడలేదు. అదంతట అదే తర్వాత పడిపోయాయన్నమాట. సుమన్ శెట్టి నన్ని నాలుగోదో, మూడోదో పెడుతుంటే అప్పుడు రీతు మొదలుపెట్టింది. సుమన్ శెట్టి అన్ని కరెక్ట్‌గానే పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ మధ్య మధ్యలో తనవి కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ అడవడం అయింది. లాస్ట్‌ది పెట్టినప్పుడు ఏంటంటే తనకి తెలుస్తుంది పైకి వచ్చేస్తుందని చెప్పేసి అప్పుడు వచ్చి అసలు సంచాలకుని సంజన కొట్టకూడదసలు. ఎందుకంటే తను వెనక నుంచి ఉంటున్న తను చెప్తూ ఉండాలి. సరిగ్గా పెట్టుకో అది ఇది అని చెప్పేసి. సరిగ్గా పెట్టుకో, పెట్టుకో అని అంటుంది. ఓకే. అంతవరకు కరెక్టే. కానీ లాస్ట్‌లో ఏం చేసింది? అది పెట్టిన వెంటనే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు పైకి వెళ్ళు, పైకి వెళ్ళు అంది. పైకి వెళ్ళి సరిగ్గా పెట్టు. పైకి వెళ్ళిపోయి తర్వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు నుంచి పెట్టుకొని వెళ్ళాలి. అంతా కరెక్ట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఆ కెప్టెన్‌ది పట్టుకోవాలి జెండా. తర్వాత అలా అనేసరికి తనేం చేస్తాడు, సుమన్ శెట్టి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఎలాగ ఉంటాడు. ప్లస్ తనకి సుమన్ శెట్టికి నిజంగా ఆల్మోస్ట్ ఆల్ హౌస్ మొత్తం తనకే సపోర్ట్ చేసిందనుకోండి. అలా కాదు, ఇలా పెట్టు, అది తీసుకో, ఇది తీసుకో అంత గైడెన్స్ ఇచ్చారు. కానీ రీతూకి ఎవ్వరూ పట్టించుకోలే. పాపం ఫోర్త్‌దొచ్చిన తర్వాత సరిగ్గా పెట్టకపోతే అక్కడ డెమోనొస్తాడు. డెమోన్ చాలా కాదు ఇలా తిప్పి పెట్టు అది ఇది అని చెప్పేసి డెమోన్ ఒక్కడే సపోర్ట్ చేస్తాడు. రీతూకి మిగతా ఎవ్వరూ సపోర్ట్ చేయరు రీతూకి. కానీ తను నిదానంగా పెట్టుకొనొచ్చింది. కరెక్ట్‌గా పెట్టుకొనొచ్చి నించున్నది. ఇది సుమన్ శెట్టిది లాస్ట్ తప్పా అంటే ఇలా తప్పుది కాదు కరెక్టే. కానీ అది తిప్పి పెట్టరు. దాన్ని తిప్పి పెట్టకుండా గట్టి గట్టిగా కొడుతున్నాడు. అది. అందుకని లాస్ట్‌లోని ఇప్పుడు ఫస్టు సుమన్ శెట్టిని అనుకోని ఉంటది సంజన. కానీ అందరూ రీతు క్వెషన్ చేసింది కదా! ఏయ్! ఏంటి నా మాట వినండి అందరూ తనకే సపోర్టా? నా సపోర్ట్ ఎవరు లేదా నా మాట వినరని తనకి ఏడుపొస్తుంది. నిజమే కదా! ఒక్కళ్ళిద్దరైనా దీనికి సపోర్ట్ చేయాలి కదా! మరీ అంతగా సుమన్ శెట్టి, సుమన్ శెట్టి, సుమన్ శెట్టి అనుకోని వెనకాతల పడ్డా. తర్వాత తను తప్పు కూడా పెట్టాడు కదా! చూపించింది కరెక్ట్‌గా తను పెడుతున్న తను దాని బాక్స్ మీద గట్టి గట్టిగా తొక్కినారట. తను కదులుతున్నది. కదులుతున్నదంటే మరి తప్పే కదా! అందుకని ఆహ్, హ్మ్. యాక్చువల్ ఏంటంటే సంజన, తనూజ ఏంటంటే ప్రాపర్ వేలో పెట్టి తర్వాత సరిగ్గా చూసుకొని తినే ముందు వెళ్ళు అని చెప్పడం వల్ల అది తప్పయిపోయింది. వెళ్ళు అని చెప్పేసి. వెళ్లి సరిగ్గా పెట్టుకోమని అనలేదు. తర్వాత వెళ్లి కెప్టెన్‌ని పట్టుకోమని చెప్పలేదు తనేమి. పైకి వెళ్ళు, పైకి వెళ్ళు అని చెప్తుంది. తను పైకి వెళ్ళిపోయి పట్టేసుకున్నాడు. ఇంక పట్టుకున్న తర్వాత మళ్ళీ సర్దుకోవడం అవ్వదు కదా! అందుకని లాస్ట్‌కి అయితే రీతు అయితే కెప్టెన్ అయింది. రీతు ఈ వీక్ కెప్టెన్ అవ్వడమే కరెక్ట్ అయింది. సుమన్ శెట్టి అయ్యాడనుకోండి. నెక్స్ట్ వీక్ ఇద్దరి మీద చాలా పోటాపోటీ ఉండేది. హౌస్ మేట్స్ గొడవ చాలా ఎక్కువగా ఉండేది. రీతు అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ. అందరూ భరణి వైపు వెళ్ళిపోతారు చాలా వరకు. రీతు వైపు ఇప్పుడే సపోర్ట్ లేదు. ఇంకా ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారు రీతుని? ఈ వీక్ అవ్వడమే తనకి మంచిదయింది. ఎందుకంటే ఈ వీక్ తను ఇమ్యూనిటీ వస్తుంది. ఎలాగైనా నామినేషన్‌లోకి రాదు.
తర్వాత నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారు. అంటే 2 వీక్స్ పర్వాలేదు తను. థర్డ్ వీక్‌లోనే ఇక తనకు కొంచెం ప్రాబ్లమ్ అవుతది. అంతే తప్ప ప్రాబ్లమ్ అంటే బాగా ఆడితే టాప్ 5లో ఉండొచ్చు తను. అది జరిగింది. తర్వాత నాగార్జున సారు ఏంటి తనూజని ఎందుకు ఇచ్చేసారో అని అనిపించొచ్చు. ఫస్ట్ తనూజకి చెప్తూ తర్వాత దివ్య కూడా మంచి కౌంటర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే తనుజ దాంట్లోని ఎవరి తప్పు అని చెప్పి 7 అడిగారు ఫస్టు. డెమోన్ అడిగారా? భరణి గారిని అడిగారు. భరణి గారు ఏమన్నారు? తనుజదే తప్పు అన్నాడు. ఎందుకంటే తనుజే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే ఏంటి? మరి తను తీసేస్తుంటే తను అనడా? అరవకుండా ఊరుకుంటుందా? అదే నాగార్జున సార్ కూడా అన్నారు. అంటే తను పాయింట్ ఔట్ చేస్తే తనేమి మాట్లాడకూడదా అనంటే, లేదు సార్ తననే ఇది పాయింట్ ఔట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా వచ్చి తననే చేస్తున్నారన్నారు. అదే కాదు ఎవరి అభిప్రాయం మీద వాళ్ళ ప్రకారం తను తీసేశారని చెప్పేసి అంటున్నాడు. కానీ భరణి గారు ఆ గొడవ గురించి అడిగినప్పుడు దివ్యది కరెక్టు, తనుజ తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఎవరిని ఇమాన్యుల్ కరెక్ట్‌గా చెప్పాడు. ఏమంటే గొడవ మొత్తంలో దివ్య కొన్ని మాటలు నోరు జారారు సార్. అందువల్ల దివ్యగా నాకు తప్పు అనిపిస్తున్నది అని చెప్పింది. నిజంగానే నోరు జారింది. పిచ్చి పిచ్చిగా ఉందని తనే ఫస్ట్ అంది. తర్వాత ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్ అని తనే బయటకు ముందు తీసుకొచ్చింది. ఇవన్నీ ఒక తనుజ ఏంటంటే పో అన్న తర్వాత ఇదైపోయింది. డెమోని అడిగినప్పుడు ఏమన్నాడంటే దివ్యదే కరెక్ట్, తనుజదే తప్పు అని చెప్పేసి అన్నాడు. ఏమంటాడంటే పో అన్న తర్వాత నుంచే స్టార్ట్ అయిందని అంటాడు. పో అని తను నార్మల్గా పో అనేది వెళ్ళి కూర్చోపో అని అన్నది. వెళ్ళి కూర్చోపో అంటే వెళ్ళి కూర్చొని నువ్వు అని చెప్పేసి అంటాం కదా, వెళ్ళి కూర్చోపో అని చెప్తే కోపంతో పో అని చెప్పేసి అన్నా కానీ పో అంటే నువ్వు బయటకు వెళ్ళిపో, పో అని చెప్పేసి అనలేదు. వెళ్ళి కూర్చోపో అని చెప్పేసి అన్నది తను. అదే అయితే కరెక్ట్ అని చెప్పి వీడియో ప్లే చేస్తుంది. వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ముందు స్టార్టింగ్ చేసింది దివ్య, మీదకి రావడాలు అన్నీ చేసింది దివ్యనే. ఇప్పుడు చెప్పానంటే ఈ వీడియో చూసిన తర్వాత దివ్యదే తప్పు ఉందని చెప్పేసి అని అన్నారు. ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత తనూజ అని అన్నారేంటి, కెప్టెన్ అయ్యామని పొగరెక్కిందా, కళ్ళు నెత్తికెక్క, ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు నాగార్జున సార్. కెప్టెన్సీ టాస్క్ పొగరెక్కిందా, అందుకనే అక్కడ టాస్క్లోని నువ్వు ఎవరిని మాట్లాడకుండా చేస్తున్నావని చెప్పేసి అన్నారు. అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కెప్టెన్సీ టాస్క్ అమ్మా నువ్వు కరెక్ట్ డెసిషన్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ నువ్వు చెప్పింది నువ్వు గైడ్ చేసింది తప్పుగా ఉన్నదని చెప్పేసి అంటే నార్మల్గా సరిపోయేది. అంతలాగా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అది మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. అది చేయడం ఒక విధంగా కరెక్టా అంటే ఏమో తనుజ అర్థం చేసుకుంటుందేమో ఒక ఇటువంటి మాటల వలన గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోతుందని చెప్పి పాతాళానికి తోసేస్తుంది అనడం వలన తనుజ అర్థం చేసుకుంది. ఓకే నా గ్రాఫ్ పడిపోయిందా ఏంటా అని చెప్పి అర్థం కూడా చేసుకోవచ్చు. బట్ అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీలో ఎంతమంది అనుకుంటున్నారో అది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి. ఎందుకంటే కామెంట్ పెడుతున్నాను, మధ్య మధ్యలో లైక్ అడగండి, మధ్య మధ్యలో సబ్స్క్రైబ్ చేయండి అని అంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు అని. అందుకనే నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఇది తర్వాత ఏమవుతుందంటే తర్వాత దివ్య ఏంటి చెయ్యి నొప్పి, దివ్య మళ్ళీ లేచి దివ్యకి పాయింట్అవుట్ చేస్తారు కదా దాని గురించి ఏంటి అంత ఇద్దరు గొడవల్లో భరణి గారిని ఎందుకు తెచ్చారని చెప్పేసి. భరణి గారిని ఎందుకు తెచ్చారంటే అప్పుడు ఎవరు తనుజాన్ని అసలు తెచ్చింది దివ్య, తనుజాన్ని కొంచెం ఇచ్చేసింది. తర్వాత చెయ్యి నొప్పి అని చెప్పేసానంటే తనుజ చెప్తుంది కదా, నాకు చెయ్యికి అది రాశారు, రాయడం వల్ల తను చాలా ఫీల్ అయ్యింది ఆ రోజు, అది మనసులో పెట్టి ఇప్పుడు గొడవ పడింది అని చెప్పేసి తను అంటుంది. అప్పుడు దివ్య ఏమంటుందంటే లేదు సార్ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా నేను అలాగే చేశానని. చెయ్యి నొప్పి ఎలా ఉందని తగ్గిపోయింది కదా అని అన్నాడు. లేదు సార్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది, నీ తలకి మాలిష్ చేసడం వల్ల వచ్చింది. తనకి చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు తగ్గిపోయిందని మాలిష్ చేయించుకున్నది, బాగానే ఉంది. ఇప్పుడు చేతికి అతను రాస్తున్నప్పుడు అతనికి తెలియదా చెయ్యి నొప్పి ఉన్నదా లేదా అని చెప్పేసి రాయడానికి. తను మాత్రం చక్కగా కూర్చొని హెడ్ మసాజ్ చేయించుకుంది. అప్పుడు నాగార్జున సార్ కరెక్ట్ కదా, హెడ్ మసాజ్ చేయించుకున్నాం అందుకనే తనకు మళ్ళీ నొప్పి వచ్చిందేమో అని చెప్పేసి అని అన్నారు. తర్వాత దివ్య కూడా చాలా బాగా గట్టిగా చెప్పారు, నువ్వు పిచ్చిగా ఉందా అని చెప్పేసి అన్నబట్టే అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది. సీరియల్ ఆర్టిస్ట్ అన్నబట్టే అక్కడ గొడవ స్టార్ట్ అయింది అంటే అవును సార్ తప్పు నాదే అని చెప్పేసి అప్పుడు తప్పు అయితే ఒప్పుకుంది. దివ్యలో చెప్పారంటే ఇద్దరికి ఎక్కడెక్కడ తప్పులోనే ఇద్దరికి సరైన కోటింగే పడింది. బట్ దివ్యదే ఎక్కువ ఉన్నది కనుక దివ్య తన తప్పును కూడా ఒప్పుకోవడం వల్ల సరిపోయింది. కానీ ఇంకా ఎక్కువగా చెప్పాల్సింది, ఇంకా చాలా నోరు జారారు కదా మాటలు, అవన్నీ తీసుకుని వచ్చి ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగు. మరి అది మాట అయింది. తర్వాత ఫ్యామిలీ వీక్ కనుక ఇంకా ఇప్పుడు గొడవలు ఏమైనా వద్దని ఒక్కొక్కరిని పిలవడం జరిగింది. ఫస్ట్ భరణి గారికి చిరంజీవి గారి అన్నయ్య అనుకుంటా ఆయన వచ్చారు. తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. అంత ఏజ్లోనైనా రావడం ఇది. ఆయన సాష్టాంగ నమస్కారం పెట్టి అమ్మ గురువు వాళ్ళు. తర్వాత గురువు గారు ఆయన ఏమన్నారంటే చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చాలా గొడవలు అవి చేసేవాడు. తర్వాత
నెమ్మది నెమ్మదిగా అతను కంట్రోల్ చేసాం. ఎంత కంట్రోల్ చేసామనంటే ఇక్కడ ఎలా అంటే గంగిగోవులో అయిపోయారు ఎవరికీ ఏమి అనకుండా. తర్వాత ఎదురుగా నీ కూతురు ఉన్నా సరేను ఫైట్ చేయాల్సొస్తే ఫైట్ చేయాల్సిందే అని చెప్పేసి మంచి హింట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు భరణి గారి ఆట మారబోతుందా అని నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఎవరిని ఫస్ట్, సెకండ్ పెట్టమంటే దాంట్లో అసలు ఎక్కడ కళ్యాణ్ పెట్టలేదు. కళ్యాణ్ పెట్టకుండా పూర్తిగా భరణి ఫ్యామిలీని పెట్టేసినట్టు అన్న ఫీలింగొచ్చింది. ఫస్ట్‌లో ఇమాన్యుల్ పెట్టారు. తర్వాత నా మనవరాలని చెప్పేసి తనూజాని పెట్టారు. అంటే ఫస్టు భరణి గారిది, తనూజాది బాండింగ్ బాగుండేది. అది మనవరాలను తను పెట్టడం, తర్వాత భరణి గారిది, తర్వాత ఎవరిది సంజన గారిది పెట్టారు. తర్వాత దివ్యాది కూడా పెట్టేశారు. అయిపోయింది ఇలాగా. తర్వాత నెక్స్టు తర్వాత ఎవరు తర్వాత సేఫా, అన్‌సేఫ్ అంటే అన్‌సేఫ్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎవరొచ్చారంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు నిజంగానే కళ్యాణ్ అతను చూసిన వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మరీ ఎక్కువగానే బాగున్నారా? కన్‌స్ట్రక్షన్ అవుతుందా? అని చెప్పేసి ఒక మాట మామూలుగా మాట్లాడి తర్వాత ఆయన అన్నారు. కొంచెం ఏడుపొస్తున్నట్టుంటే ఎందుకు ఏడుస్తున్నారనంటే ముందుగా అన్నారు అసలు మీరు తమ్ముడా? అన్నయ్య ఎవరు తండ్రిలా లేరని అంటే చూడ్డానికి ముగ్గురు అన్నదమ్ముల్లాగా అనిపిస్తున్నారు చూడ్డానికి. ఆయన ఫాదర్‌లాగా అంత ఇదిగా ఏమి అనిపించలేదు. తర్వాత ఏడవడం మొదలుపెట్టి ఎందుకు ఏడుస్తున్నారు అనంటే, "ఆహా! ఏమీ లేదు. అసలు ఇక్కడికొచ్చి మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అసలు ఇలా వస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో డ్రైవర్ పని, షాప్ పెట్టుకొని ఉండడం అంతే తప్ప ఇది మా అబ్బాయి వల్ల ఈ అదృష్టం అనేది నాకు కలిగింది" అని చెప్పేసి అని అంటూ ఉంటే ఎవరు కళ్యాణ్ ఏమంటాడంటే, "సార్ నేను అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు మా నాన్నతో చెప్పాను. ఏంటి నాగార్జున సార్ స్టేజ్ మీద పిలిస్తే వస్తావా అని చెప్పేసి. అప్పుడేదో సరదాగా అన్నాను గానీ ఇప్పుడు నిజమైంది అని చెప్పేసి కళ్యాణ్ కొంచెం గర్వంగా చెప్పుకున్నాడు. తర్వాత పక్కన అబ్బాయి ఉన్నాడు కదా! ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ తమ్ముడిని నేను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తనేమన్నాడంటే, "మా తమ్ముడే బ్యాక్ బోన్ సార్. అన్నీ తనే చూసుకుంటాడు. నాకు కొంచెం ఎక్కువ చేసినా వాడేమి అనుకోడు, ఫీల్ అవ్వడు." అంటే నా ఉద్దేశం ప్రకారం అబ్బాయి చదువుకోకుండా నార్మల్‌గా షాప్ అది చూసుకోవడం అది చేస్తున్నాడు అనుకుంటా. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ లైన్‌లో పెట్టమనంటే వాళ్ళ తమ్ముడు పెడతాడు. ఫస్ట్ కళ్యాణ్ ఫోటో పెడతారు. తర్వాత ఎవరిది కళ్యాణ్‌ది, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత తనూజాని పెడతాడు. అంటే కళ్యాణ్‌కి చెప్తున్నారో మరేమో హింట్ ఇవ్వడమో, తనూజాతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నీ ఆట నువ్వు ఆడు అని చెప్పేసి, లేకపోతే ఇమాన్యుయల్‌తో ఢీకొను అని చెప్పేసి ఏదో హింట్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. తర్వాత చక్కగా రీతుది, తర్వాత డెమోది పెట్టారు. కరెక్ట్‌గా పెట్టారు వీళ్ళు. ఇలాగవుతుంది. తర్వాత ఏంటవుతుందంటే వాళ్ళ నాన్నగారు ఏమైనా మాట్లాడతారంటే, "ఏమీ లేదు. కప్పు కాదు ముఖ్యము. కప్పు కాదు ముఖ్యము. మంచితనము. నీతిగా ఉండడము. తర్వాత ఎవరినైనా సరే నువ్వు తొక్కేసి పైకి రావాలని కాదు. నీతిగా, న్యాయంగా పోరాడు. అంతే తప్ప ఎవరిని అణిచెయ్యాలి, ఎవరిని తొక్కేసేయాలని చెప్పేసి ఆలోచించుకోకు" అని చెప్పేసి. అంటే నీతిగా, నిజాయితీగా నువ్వు ఆడు అంతే. నువ్వు నీ ఆట నచ్చిందా లేదా? నువ్వు జెన్యూనా కాదా? అని చెప్పేసి ప్రజలు నీకు ఓటు వేస్తారు అంతే. నీ ఆట నువ్వు ఆడుకో. అంతే. ఎవరితో గాని గొడవలాడడం మరీ ఎక్కువగా ఇదైపోవడం అది చెయ్యకు. ఇచ్చిన మాట తప్పకు అని కూడా బాగా చెప్పారు. అది ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్ 50% దాకా పాటిస్తున్నాడు. మరి ఈయన చెప్పిన మాటలు ఇంకొంచెం పాటిస్తే మంచిది. ఎదగాలనుకోవాలి గానీ పక్కవాడిని తొక్కేసి ఎదగాలనుకోకూడదు. అది మాట కరెక్ట్‌గా నిజమే కదా! మనం ఎప్పుడైనా మనం ముందుకెళ్ళాలి అనుకుంటే పక్కవాడిని అండ్ ఆఫీస్‌లో కూడా అంతే ఈవెన్ అలాగే అవుతుంది. ఎందుకంటే తను ముందు బాస్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయాలంటే పక్క వాళ్ళ గురించి ఏదో కొంచెం నెగెటివ్ పాయింట్స్ కట్టేసి ముందుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు అది కరెక్ట్‌గా చెప్పారు. నిజమే కదా! మనం ఎలా గెలిచామని కాదు, ఏ విధంగా గెలిచామని చెప్పేసి. కప్పు కొట్టామని కాదు, ఆ కప్పుని ఎలా తీసుకున్నామని చెప్పేసి ఆలోచించుకోవాలి. కళ్యాణ్ వాళ్ళ మాటలు చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి బాగున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ విధంగా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత కిక్ కళ్యాణ్ వస్తే ఎవరికిస్తారంటే కళ్యాణ్‌కి ఇస్తానన్నారు. కరెక్టే కదా! అది. తర్వాత నెక్స్ట్ ఎవరొస్తారంటే వీళ్ళు ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ వస్తారు. తర్వాత ఎవరు ఈ అవినాష్ వస్తాడు. అవినాష్ పూర్తిగా హింట్స్ ఇచ్చేస్తాడు ఇమాన్యుల్‌కి నిజంగానే. తర్వాత తనూజాని మాత్రం పూర్తిగా ఆడేసుకున్నాడని చెప్పేసి అనుకోవాలి. తర్వాత దాంట్లో ఏంటొస్తది ఏంటి నటి, మహానటి అని వస్తే తనూజకిస్తారు. తర్వాత కట్టప్ప అనొచ్చినా తనూజకి ఇవ్వడం నాకెందుకో అర్థం కాలేదు. కట్టప్ప అంతలాగా ఏం లేదు కదా! దాన్ని కూడా సేఫ్ గేమ్ అని చెప్పేసి దాంతో ఇచ్చేసారు. ఇమాన్యుల్ అంటారు, "నువ్వెందుకు ఇమ్యూనిటీ కావాలనుకుంటున్నావు? బయటకి రా. పూర్తిగా ఉన్నావు నువ్వు" అది అని చెప్తారు. అంటే బాగానే ఉంది. నువ్వు ఇమ్యూనిటీ అంటే నువ్వు నామినేషన్‌లో రాకూడదని అనుకో, నామినేషన్‌లోకి రా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నీ ఆట మీద నువ్వు ఫోకస్ చేసి ఎలాగైనా నువ్వు కప్పు కొట్టుకురావాలి. రోహిణి, నేను
అవినాష్ 2 సార్లు వెళ్లి కూడా నేను కప్పు కొట్టుకోలేకపోయాను. రోహిణి నేను అదే అనుకున్నా. ఎందుకంటే కామెడియన్స్ కప్పు కొట్టలేరు అనుకుంటారు. కానీ నువ్వు ఈసారి కప్పు కొట్టుకొని రావాలి అని చెప్పేసి ఇమాన్యుల్‌కి మంచిగా చెప్పారు. నేను కొడతానని చెప్పేసనన్నాడు. నాగార్జున సార్ కూడా అన్నారు, ఎలాగైనా నువ్వు కొట్టాలి మరి వీళ్ళ కోరిక తీర్చు అని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత దాంట్లో సేవ్ చేసేసారు. ఎవరిని? ఇమాన్యుల్ మాత్రం సేవ్ చేశారు. అంటే కొంచెం ధైర్యం వచ్చేసింది ఇమాన్యుల్‌కి. అది. తర్వాత ఆర్డర్‌లో పెట్టమనంటే ఫస్ట్ ఇమాన్యుల్ పెట్టారు. తర్వాత తనూజాని పెట్టారు. తర్వాత కళ్యాణ్ పెట్టారు. అంటే నేను చెప్పడం ఏంటంటే తర్వాత ఎవరిని భరణి గారిని పెట్టినట్టున్నారు. తర్వాత డెమోని పెట్టారు. డెమోన్‌కి, రీతుకి కొంచెం గుర్తింపు అయితే వస్తది. అంటే వాళ్ళ ఆట నచ్చుతున్నది అందరికిని. అది. తర్వాత తర్వాత ఇమాన్యుల్ అయితే సేఫ్ అయిపోతాడు. తర్వాత చెప్పడం ఏంటంటే ఇమాన్యుల్ తర్వాత తనుజని ఎందుకు పెట్టారంటే నీతో పోటీ పడే తనుజ ఇప్పుడు తనుజతోనే నువ్వు వార్ పెట్టుకోవాలి అని చెప్పి. అంటే తనుజ కళ్యాణ్‌తో అని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యుల్ ఆట అయితే మారుతుందని చెప్పేసి అనుకోవచ్చు. తనుజతో ముందు నుంచి ఇప్పుడు కొంచెం ర్యాపో తగ్గింది. కొంచెం ఎగనెస్ట్‌గా వెళ్తున్నాడు. ఇంకొంచెం ఎగనెస్ట్ వెళ్తాడేమో మనం చూడాలి. ఇది. తర్వాత దివ్య వాళ్ళ తాతగారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ఏ నుంచి వచ్చింది కదా! దివ్య వాళ్ళ తాతగారు చాలా ఎడ్యుకేటెడ్‌గా అనిపించారు. బాగా మంచిగానే ఆలోచిస్తున్నారు అనిపించింది. తర్వాత ఏమంటారంటే దివ్య వాళ్ళ ఒకటి మర్చిపోయాను. భరణి గారి అమ్మగారు చెప్తారు కదా! ఏంటంటే దివ్యకి చెప్తారనుకుంటా. అది సరిగ్గా మనకి వినిపించలేదు. ఏమంటారంటే దూరంగా ఉండు అన్నట్టుగానో, తర్వాత మరీ అరవడం, కోప్పడడం చెయ్యకు అని చెప్పినట్టున్నారు. అందుకే మధ్యలో వెళ్ళి ఏడుస్తుంది. ఏడ్చి నా ప్రేమను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. తర్వాత నా నా అరుపులే అందరికీ వినిపిస్తున్నాయి అని చెప్పేసి అంటుంది. అంటే అరవద్దు అని చెప్పేసనన్నారు. అంటే అప్పుడు భరణి గారు ఏమంటారంటే, "నువ్వెందుకు అలా తీసుకుంటావు? ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది. ఆ పెద్దావిడ కదా!" అని చెప్పేసారు. ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్నట్టు ఒక పిసరు అనిపించింది. అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరి ముందు అని చెప్పేసి అనిపించింది నాకు. తర్వాత ఎవరో నా అదే దివ్య వాళ్ళ తాతగారు వస్తారు కదా! తాతగారు ఆర్డర్‌లో పెట్టమనంటే కరెక్ట్‌గా పెట్టారు. ఫస్ట్‌దేమో ఎవరు ఇమాన్యుల్‌ది పెడతారు. తర్వాత తనూజాది పెడతారు. తర్వాత కళ్యాణ్‌ది పెడతారు. కళ్యాణ్‌ది పెట్టరసలు దీంట్లో. భరణిది పెడతారు. భరణి తర్వాత సంజన గారిది కూడా పెట్టేస్తారు. తర్వాత లాస్ట్‌లో ఒక స్పేస్ మిగిలిపోతుందనంటే దివ్య తీసుకొని పెడతారనమాట అంతే. మరి కళ్యాణ్‌ని ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు హౌస్‌లోకొచ్చినప్పుడు కూడా కళ్యాణ్‌ని బాగా పొగిడారు. మరి కళ్యాణ్ అయితే పెట్టడం అయితే జరగలేదు. ఒకటే చెప్తారు వాళ్ళతో, "ఎందుకు లాస్ట్‌లో పెట్టావు? తను పెట్టమంటే పెట్టిందా?" అనంటే, "కాదు ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌కి వెళ్ళాలి" అని చెప్పేసి వాళ్ళ తాతగారు చెప్పడం జరిగింది. తర్వాత "నీ ఆట నువ్వు ఆడు. హౌస్‌లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరితోనూ ఉండాలి. ఎందుకంటే ఆళ్ళందరి సపోర్టు ఉండాలి. ఒకళ్ళ సపోర్ట్ కాదు" అని చెప్పేసి. అంటే ఏంటంటే హౌస్‌లో అందరూ ఉన్నారు. వాళ్ళ గురించి చూసుకో. ఎప్పుడు భరణి, తనుజ మీద ఎందుకు పడతావు అని చెప్పేసి వాళ్ళ తాతగారు కరెక్ట్‌గా చెప్పారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. బాండింగ్స్ ఉండడం మంచిదే. అది ఎక్కువ అవ్వితే బాగోదు. అందుకని నీ మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పేసి తను కూడా చెప్పింది. ఇప్పుడు చూడాలి దివ్య ఇప్పుడు తన మీద తను ఉంటుందా? లేకపోతే ఇంకా మళ్ళీ వరుణ గారి వెనకెత్తలి పడుతుందా? లేదా? అని చెప్పేసి. ఇది మాత్రం జరగడం అయితే జరిగింది. మరి మీకేమనిపించిందో చెప్పండి. నాకు అన్నింటిలోని కన్నా బాగా నచ్చింది కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అన్న మాటలో. అది. మరి లైక్ చేసారా? సబ్స్క్రైబ్ చేసారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఓకే. బాయ్.